ఆదివాసి జాతులు పుట్టినందుకు గర్వపడుతూ జాతి సంపదను, సంస్కృతి, సాంప్రదాయాలను, కట్టుబాట్లను, ఉమ్మడి జీవన విధానంను, జాతి సమైక్యతను కాపాడుకుంటూ విద్య, ఉద్యోగ, ఉపాధి, పటేల్ వడ్డే వ్యవస్థ ద్వారా జాతి పునర్నిర్మాణకై అంకిత భావంతో ఆదివాసిగా నా వంతు కర్తవ్యంను నిర్వర్తిస్తూ నా తోటి సోదరి మనులను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై ఆదివాసి. సింగరేణి నుంచి కాటి సత్యనారాయణ గారిని కాటి సత్యనారాయణ ఎక్కడున్నా రావాలి. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రపంచ ఆదివాసి దినోత్సవం. ప్రపంచ ఆదివాసి దినోత్సవం, ప్రపంచ ఆదివాసి దినోత్సవం. ఫంక్షన్ కాదు, హనుమాన్ టెంపుల్ దగ్గర అయిపోయింది. ఇక్కడ నుంచి అలాగే మిగతా ఆదివాసీ నాయకులు అంటే వారు చిన్న దొర, పూజారి, వ్యాపారి మొదలైన ఆదివాసీ ప్రజలు ఎవరైనా ఉంటే ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. వెనక్కి జరిగే మన ప్రియతమ నాయకులు ఇచ్చేసి ఉన్నారు కాబట్టి వారిని ఈ కొమరమ్మ విగ్రహానికి సమావేశ మందిరానికి చేరుకోవాల్సిందిగా కోరుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత విందు భోజన కార్యక్రమాన్ని, చక్కటి విందుని మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసి ఉన్నారు.
ఓకే రైట్ డీజే సార్ చెప్పండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి ఆదివాసీ సమాజానికి, ఆదివాసీ ప్రజలకు, ఆదివాసీ ఉద్యోగులకు, ఆదివాసీ యువతకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీల రక్షణ కోసం, ఆదివాసీల హక్కుల కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలం పాటు తిరిగి మరి 1982లో మరి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 70 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయడం జరిగింది. 1982 ఆగస్టు 9వ తారీఖున మరి ఇవాళ ఏదైతే ఉందో ఆ రోజున తీర్మానం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఆ తీర్మాన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ తీర్మానం ముఖ్యంగా భారతదేశంగా ఉన్నటువంటి ఆదివాసీల రక్షణ, ఆదివాసీల హక్కులు, మరి ఈ ప్రాంతంలో మా ఆదివాసీల ముద్దుబిడ్డ అమరవీరుడైనటువంటి పోరాట ఈరుడు కొమరం భీమ్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో జల్ జంగిల్ జమీన్ ఇవన్నీ కూడా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు వస్తా ఉన్నాయో కేంద్రంలో, రాష్ట్రాల్లో అవన్నీ కూడా ఆదివాసీల హక్కులను కాలరాస్తూ ఆదివాసీల జీవన విధానాన్ని, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను మరి ఇవాళ మరి మైమర్పించే విధంగా, వాటిని కనుమరుగు చేసే విధంగా మరి ఐక్యరాజ్యం చేసినటువంటి తీర్మానాన్ని పట్టించుకోకుండా ఏదైతే మరి ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయో మరి ఆదివాసీ సమాజం మొత్తం, ఆదివాసీ సంఘాలందరూ కూడా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐక్యంగా ప్రతిజ్ఞ చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ స్ఫూర్తి ఏదైతే ఉందో, దాని తీర్మానం ఏదైతే ఉందో మరి అందరికీ సమానత్వం, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాలలో మరి సమాన అవకాశాలు ఏదైతే రావాలని ఆ రోజున తీర్మానం చేసిందో అవి ఏవి కూడా ఇవాళ అమలు కావట్లేదు. రాబోయే రోజుల్లో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని మనం కాపాడుకుంటూనే మరి ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని కూడా అమలు చేసే దానికోసం ఆదివాసీ సమాజం, ఆదివాసీ ప్రజలందరూ కూడా ఐక్యం కావాలని మరొక్కసారి వారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.